తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఎందుకు హఠాత్తుగా నారా లోకేష్ నామస్మరణను ఉధృతం చేశారు? పదే పదే కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, నారా లోకేష్కు పగ్గాలు అప్పగించాలని ఎందుకు అంటున్నారు? చంద్రబాబు నాయుడు గారి వయసు రీత్యా మరో నాయకత్వం అంటే ఆల్టర్నేట్గా ఇంకొకరిని రెడీ చేసుకోవడం బాగుంటుంది అన్న ఆలోచన తప్పు కాదు, చేయొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు ఎందుకు ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు నారా లోకేష్ విషయంలో? మహానాడు వేదిక కూడా తెలుగుదేశం పార్టీ నాయకులంతా నారా లోకేష్కి పార్టీ పగ్గాలను ఇవ్వాలి అని డిమాండ్ చేసినప్పటికీ కూడా అక్కడెక్కడా కూడా మళ్ళీ అలాంటి విషయంలో ముందుకు వెళ్ళలేదు. పత్రికల్లో ప్రకటనలు చూస్తే, మహానాడు సందర్భంగా ఇచ్చిన ప్రకటనలు చూస్తే చంద్రబాబు నాయుడు ఫోటో కంటే నారా లోకేష్ ఫోటో చాలా పెద్దదిగా ఇచ్చేశారు. ఆ ప్రకటనలు ఇచ్చిన టీడీపీ నాయకులంతా ఎందుకు ఈ పని చేస్తూ ఉన్నారు? రెండు కోణాలు ఉన్నాయి. ఎందుకు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ నారా లోకేష్ నామస్మరణ చేస్తున్నారు? పత్రికల్లో చంద్రబాబు నాయుడుకు మించి ఆయన ఫోటోను పెద్దగా ఎందుకు వేయిస్తూ ఉన్నారు? ఎందుకు అంటే మొత్తం పవర్ మొత్తం ఇప్పుడు నారా లోకేష్ దగ్గరే ఉంది అన్నది తెలుగుదేశం పార్టీ నాయకులకు బాగా తెలుసు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో ఏ పని జరగాలన్నా ఎవరికి ఏది ఇవ్వాలి, ఏ మేరకు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అన్నది మొత్తం డిసైడ్ చేస్తూ ఉన్నది నారా లోకేష్ అన్నది తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుసు. ఇక ఎలాగో ఫ్యూచర్లో కొన్నేళ్ల తర్వాత అయినా సరే ఈ పార్టీ పగ్గాలు తప్పనిసరిగా నారా లోకేష్కు వెళ్తాయి. కాబట్టి మనం ఇప్పటి నుంచే నారా లోకేష్కు చాలా దగ్గర మనుషుల్లాగా, ఆయన హృదయాన్ని గెలిచే నాయకుల్లాగా నిలిచిపోవాలి అన్న ఉద్దేశంతో ఓ ముఖ్యమంత్రిగా, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీ కూడా ఆయన ఫోటో కంటే ఆయన కుమారుడి ఫోటోను పెద్దగా వేసి మరీ ప్రకటనలు ఇచ్చే ముందుకు స్థాయికి వెళ్ళారు. సరే, చంద్రబాబు నాయుడు హట్ అవుతారంటే సొంత కుమారుడు కాబట్టి తనను మించిన నాయకుడిగా ఎదుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆనందమే. అందుకే ఆయన కూడా ఇవి చూసి చూడనట్టు అభ్యంతరం ఏం చెప్పారు, ఎందుకు అంత పెద్ద ఫోటో వేస్తున్నారు నాకంటే అని. దీన్ని ఆసరాగా చేసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్ నామస్మరణ చేస్తూ ఆయన మనసును గెలిచేందుకు ఇలా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సాధారణంగా అయితే చంద్రబాబు నాయుడు ఫోటో కంటే ఇంకా ఆయన యాక్టివ్గా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. అలాంటి నేపథ్యం ఉన్నప్పటికీ కూడా ఆయన ఫోటో కంటే నారా లోకేష్ ఫోటో పెద్దదిగా వేయడము అంటే ఆ వేస్తున్న నాయకుల ప్రయోజనాలు వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకుంటున్నారే కానీ ఇదొక ప్రోటోకాల్ అంటే ఒక పద్ధతి కాదు కదా. చంద్రబాబు నాయుడు కంటే లోకేష్ ఫోటో పెద్దగా వేయడం పద్ధతి కాదు కదా అని ఆలోచించే పరిస్థితి కూడా లేకుండా పోయారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరిని పట్టుకుంటే, ఎవరితో మనం ఇదిగా ఉంటే, ఎవరి నామస్మరణ చేస్తే మనకు ప్రయోజనాలు ఉంటాయి అన్నది ఆలోచించి పసిగట్టి మరి నారా లోకేష్కు ఈ విధంగా వాళ్ళు హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అది ఒకటి. మరి ఎందుకు నారా లోకేష్కు పార్టీ పగ్గాలు కావచ్చు, లేకుంటే ముఖ్యమంత్రి పదవి కావచ్చు ఎందుకు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు సంకోచిస్తూ ఉన్నారు అంటే ఒక బలమైన కారణం కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయం వేరు. లోకేష్ గారు మనసు గెలిస్తే మనకు పార్టీలో తిరుగుండదు అన్న ఉద్దేశంతో, ఆ కోణంతో వాళ్ళ ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తూ ఉండవచ్చు. కానీ ప్రజలు వేరు, కార్యకర్తలు వేరు. ఒక్క విధంగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ గెలిస్తే నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు అన్న సిగ్నల్ వెళ్ళినా కూడా దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది అన్నది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎలా గెలిచింది? చంద్రబాబు నాయుడు నాకు అనుభవం ఉంది, సుదీర్ఘంగా నాకు రాజకీయ అనుభవం ఉంది, పలుమార్లు ముఖ్యమంత్రిగా చేశాను, ఈ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్తాను, నా అనుభవంతో మొత్తం సంపద సృష్టిస్తా, మీకు కావాల్సిన పథకాలు ఇస్తానని చెప్పి అధికారంలోనికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు అంటే ఓకే, ప్రజలు కూడా. కానీ వన్స్ గేమ్ అన్నది జగన్మోహన్ రెడ్డి వర్సెస్ నారా లోకేష్గా మారితే ఆట వన్ సైడ్ అవుతుంది అన్నది తెలుగుదేశం పార్టీలో నాయకులకు తెలుసు, సీనియర్ నాయకులకు తెలుసు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా నారా లోకేష్ ప్రకటించినా ప్రకటించకపోయినా ఆ మేరకు సిగ్నల్ వెళ్ళినా కూడా ప్రమాదం ఉంటుంది. ఎన్నికల్లో మళ్ళీ గెలిస్తే లోకేష్ సీఎం అవుతారు అని అనుకున్నప్పుడు ప్రయారిటీలు మారిపోతాయి, ప్రజల ప్రయారిటీలు అన్నది కూడా చంద్రబాబు నాయుడుకు బాగా తెలుసు. అందుకే పదవి అప్పగించే విషయంలో 1కి 4 సార్లు చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పైగా ఇప్పుడు కూటమిలో ఉన్నారు అందరూ. వచ్చే ఎన్నికల్లో కూటమి చాలా కీలకమని కూడా తెలుగుదేశం పార్టీ సీనియర్లకు, చంద్రబాబు నాయుడు గారికి అందరికీ తెలుసు. మొన్న వేవ్లో అలా వచ్చింది కానీ నెక్స్ట్ టైం అంత ఈజీగా గేమ్ ఉండదు. జేసీ ప్రభాకర్ లాంటి వాళ్ళే చెప్తున్నారు, ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళే చెప్తున్నారు, జనాల్లో తిరిగేవారు గేమ్ అంత ఈజీగా లేదు, గెలవడం కష్టమని ఆయన మాట్లాడేస్తున్నారు 11 నెలలకే. ఇలాంటి నేపథ్యం ఉన్నప్పుడు తప్పనిసరిగా కూటమితో కలిసి వెళ్తే ఫైట్ ఇవ్వడానికి ఉంటుంది అవకాశం. అలా కాకుండా సింగిల్గా వెళ్తే తెలుగుదేశం పార్టీ అన్నది ఎలాంటి పరిస్థితి ఫేస్ చేస్తుందో ఎవరు ఊహించని స్థాయిలో ఉండొచ్చు, అంచనా కూడా దొరకని నష్టం జరగవచ్చు. ఇది తెలుసు. కాబట్టి కూటమితో కలిసి వెళ్ళాలి అని ఉన్నప్పుడు నారా లోకేష్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగానో, ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నట్టుగానో మనం ఒక ప్రొజెక్షన్ ఇస్తే ఈ కూటమిలోని మిగిలిన పార్టీల కార్యకర్తలు, నాయకులు ఏ మేరకు సహకరిస్తారు అన్నది కూడా ఒక పెద్ద పజిల్.
సరే పై స్థాయిలో మాట్లాడేసుకొని వాళ్ళ ప్రయోజనాలకన్నీ ఓకే అయినప్పుడు నారా లోకేష్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ నారా లోకేష్ నాయకత్వంలో కూడా పనిచేసేందుకు సిద్ధమని ఆయన అంగీకరించవచ్చేమో, కానీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ కొన్ని వర్గాలు కానీ నారా లోకేష్ను ముఖ్యమంత్రి అని అంటే తెలుగుదేశం పార్టీకి మొన్నటి ఎన్నికల్లో సహకరించినంత ఈజీగా ఈసారి సహకరించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే సరే చంద్రబాబు నాయుడు వయసులో పెద్దవారు కాబట్టి ఆయన కింద పవన్ కళ్యాణ్ పనిచేయడం పెద్ద ఇబ్బంది కాదు. కానీ తనకంటే వయసులో చిన్నవారైనా నారా లోకేష్ నాయకత్వంలో ఆయన కింద ఆయన కోసం ఆయన పల్లకి మోసేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధపడినా కూడా జనసేన పార్టీ కార్యకర్తలు కొన్ని వర్గాలు అయితే ఏమాత్రం సానుకూలంగా ఉండవు. దీనివల్ల ఎన్నికల్లో డ్యామేజ్ ఉంటుంది అన్నది కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అందుకే 1కి 10 సార్లు నారా లోకేష్కు పగ్గాలు అప్పగించే విషయంలో కావచ్చు, అతన్ని మరో మెట్టు ఎక్కించే విషయంలో కావచ్చు తర్జన భర్జన పడుతున్నారు. కాకపోతే ఆయన మీద విపరీతంగా ఫ్యామిలీ నుంచి ఒత్తిడి ఉందని కూడా చెప్తున్నారు. నారా లోకేష్ని ఏకంగా ముఖ్యమంత్రి చేసేయాలన్న డిమాండ్ కూడా ఫ్యామిలీలో ఉంది అని అంటున్నారు. మళ్ళీ గెలుస్తామా ఓడతామా అన్నది తర్వాత సంగతి. ఒకసారి ముఖ్యమంత్రిని చేస్తే ముఖ్యమంత్రి అన్నదే కాదు, మాజీ ముఖ్యమంత్రి అన్నది కూడా ఒక హోదానే, అది శాశ్వతంగా ఉంటుంది కావాలంటే. కాబట్టి ఒకసారి ఈ టర్మ్లోనే ముఖ్యమంత్రిని చేయాలి లోకేష్ను అన్నది ఫ్యామిలీ నుంచి ఉన్న ఒత్తిడిగా చెప్తూ ఉన్నారు. కేటీఆర్ని కూడా ఇలాగే అయింది, రాహుల్ గాంధీ విషయంలో కూడా అలాగే అయింది. అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిని కానీ ప్రధాని కానీ చేసుకోకుండా మళ్ళీ వచ్చిన తర్వాత చేసుకుందాం అనుకున్నారు, పవర్ పోయింది, ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఆ పరిస్థితి మనకి రాకుండా ఉండాలి. నారా లోకేష్ ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలోనైనా నిలబడాలి అని అనుకుంటే ఈసారి ముఖ్యమంత్రి చేయాలి ఈ టర్మ్లోనే, లాకర్లో 2 ఏళ్లలో అయినా కూడా అన్న డిమాండ్ అయితే ఫ్యామిలీ నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద విపరీతంగా ఉంది అని చెప్తున్నారు. ఒకసారి మాజీ ముఖ్యమంత్రి హోదా వస్తే ఆ తర్వాత ఫ్యూచర్లో తానే స్వయంగా పార్టీ నడుపుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎలాగో డబ్బులు అయితే ఆర్థికంగా 5 ఏళ్లలో చాలా బలపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ డబ్బులు ఉంటాయి, దాంతోపాటు ఇలా మాజీ ముఖ్యమంత్రి అన్న ఒక హోదా కూడా ఉంటే ఒక పార్టీ మీద పట్టు సాధించడానికి, రాజకీయం చేయడానికి లోకేష్కు ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆయన్ని ముఖ్యమంత్రి చేయాలన్న ఒత్తిడి కూడా ఫ్యామిలీ నుంచి ఉన్నట్టుగా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఇవన్నీ పార్టీ వరకు లోకేష్ను ముఖ్యమంత్రి చేస్తే పార్టీకి ఎంత ప్రయోజనం అన్న వరకు పనికి రావచ్చే, కానీ ప్రజల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవాలి అంటే ఈ ఈక్వేషన్ అంత సరైనది కాదు అన్నది చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. మళ్ళీ తాన ఆధ్వర్యంలోనే తానే మళ్ళీ ముఖ్యమంత్రి అన్న హోదాలోనే ఆ ఇంప్రెషన్తోనే ప్రజల్లోకి ఎన్నికలకు వెళ్తే ప్రయోజనం ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు ఇంకా పూర్తిగా తప్పేసుకున్నారు, లోకేష్ వచ్చేశారు అన్న ఇంప్రెషన్ వస్తే కూటమిలో కూడా పార్టీల మధ్య సమన్వయం, సహకారం ఉండదు, ప్రజలు కూడా అంత సానుకూలంగా స్పందించే అవకాశం ఉండదు అన్నది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, అది సీనియర్ నాయకులకు కూడా తెలుసు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అలాంటి మూడులో లేదు. నారా లోకేష్ మనసు గెలవాలి అన్న ఉద్దేశంతో నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీలు పడి మరీ లోకేష్ తీసుకురావాలి, లోకేష్కు పూర్తి స్థాయిలో పరిపక్వత వచ్చేసింది, ఆయన పార్టీని నడపగలరు, రాష్ట్రాన్ని నడపగలడు, చంద్రబాబు నాయుడు కంటే సమర్థవంతంగా పాలన చేయగలరు అని ఇలా ప్రచారం చేసుకుంటూ వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు చేస్తూ ఉండవచ్చు. కానీ ప్రజల్లో ఇది ఎలా ఉంటుంది, దీని మీద ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుంది అన్నదే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి ఒక ఆందోళనకు కారణం. కార్యకర్తల్లో, నాయకుల్లో వచ్చినంత సానుకూలత ప్రజల్లో ఉండదు, మొత్తం పార్టీకే దెబ్బ వస్తుంది, ఎలక్షన్లలో తేడా వస్తుంది అన్న ఒక భయం అయితే దాంతో ఉంది. సో కార్యకర్తలు, నాయకులు అంతా ఏంటంటే వాళ్ళ స్వప్రయోజనాల కోసం మొత్తం ప్రభుత్వంలో లోకేష్ కీలకంగా అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా ఉన్నారు కాబట్టి ఆయన నామస్మరణ చేస్తే మన ప్రయోజనాలు ఉంటాయన్నది వాళ్ళ ఉద్దేశం. అందుకే చంద్రబాబు నాయుడు గారి కంటే లోకేష్ ఫోటో పెద్దగా పెట్టి మరీ ప్రకటనలు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయారు. కానీ ప్రజల్లో అలా లేదు. ఎలక్షన్స్ లోకేష్ సీఎం అభ్యర్థి అని అంటే ప్రజల్లో కూడా అంత సానుకూల స్పందన ఉండకపోవచ్చు అన్న ఆందోళన ఉంది. కూటమిలో పార్టీల మధ్య ఇతర పార్టీల నుండి సహకారం కూడా అంత స్థాయిలో ఉండదు, కార్యకర్తల నుండి, ఆ పార్టీల నాయకుల నుంచి అన్నది కూడా ఉంది. దీనివల్లే లోకేష్ను ముందుకు తీసుకెళ్లాలా, ఆపాలా అన్న దానిపైన తెలుగుదేశం పార్టీ కింద పడుతోంది.